కృష్ణుడు తన కొంటె స్వభావానికి ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా వెన్న విషయానికి వస్తే అతని తల్లి యశోద తరచుగా తమ ఇంటిలోని కుండల నుండి వెన్న దొంగిలించడాన్ని పట్టుకుంది. ఒకరోజు అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. కృష్ణుడు వాటిని చేరుకోలేడని భావించి ఆమె వెన్న కుండలను పైకి వేలాడదీసింది. చిన్న కృష్ణుడు తన కొంటె స్వభావానికి ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా వెన్న విషయానికి వస్తే అతని తల్లి యశోద తరచుగా తమ ఇంటిలోని కుండల నుండి వెన్న దొంగిలించడాన్ని పట్టుకుంది. ఒకరోజు అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. కృష్ణుడు వాటిని చేరుకోలేడని భావించి ఆమె వెన్న కుండలను పైకి వేలాడదీసింది. కాని కృష్ణుడు తెలివిగా తన స్నేహితులను సేకరించాడు. వాటిని మానవ పిరమిడ్గా తయారు చేసి పైకి ఎక్కి సంతోషంగా వెన్న తిన్నాడు. అతను ముగించబోతుండగా యశోద గదిలోకి ప్రవేశించింది. కృష్ణుడిని ఒంటరిగా వదిలి అతని స్నేహితులు త్వరగా పారిపోయారు. యశోద కోపం నటిస్తూ, వెన్న దొంగిలించావా? కృష్ణుడు తన అమాయకమైన కళ్లతో దగ్గరలో ఉన్న పిల్లిని చూపిస్తూ, అమ్మా, పిల్లి చేసింది అన్నాడు. యశోద అతని తెలివిని చూసి నవ్వుకుంది. అయినా అతన్ని శిక్షించాలని నిర్ణయించుకుంది. ఆమె అతన్ని తాడుతో కట్టడానికి ప్రయత్నించింది. కానీ రహస్యంగా తాడు ఎల్లప్పుడూ చాలా చిన్నదిగా అనిపించింది. ఆమె ఎన్ని తాడులు వేసినా అది కృష్ణునికి సరిపోదు. చివరగా తన తల్లి పోరాటాన్ని చూసి కృష్ణుడు తనను తాను కట్టిపడేశాడు మరియు తన దివ్య స్వభావాన్ని చూపించాడు. యశోద అతనిని కౌగిలించుకుంది. తన కొడుకు సాధారణ పిల్లవాడు కాదని గ్రహించాడుంతను భగవంతుడు ఆనందాన్ని పంచడానికి అమాయక చిలిపి ఆటలు ఆడాడు. నీతి: భగవంతుడు కూడా ప్రపంచానికి ఆనందాన్ని కలిగించడానికి మాయలు చేస్తాడు. అమాయకమైన అల్లరి ప్రేమతో చేస్తే జీవితాన్ని ఆనందమయం చేయవచ్చు.